హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. ఇవాళ మన ఫీల్డ్ వర్క్లో భాగంగా ఈ తాతగారు విఘ్నేశ్వర క్యాంప్ అంటారు కదా దీన్ని. ఓకే, విఘ్నేశ్వర క్యాంపు. ఈ రైతుతో మనము ఆల్రెడీ లాడియా వీడియో తీసాము. అప్పుడు మీరు మిరప తోట చూసే ఉంటారు. సార్ మీ పేరండి? సత్యనారాయణ. మీరు ప్రకాశం జిల్లా అని చెప్పి అన్నారు కదా. ప్రకాశం జిల్లా. ఎన్ని ఎకరాలు మిరప పంట వేశారు సార్? సంవత్సరం అయితే నేను 20 వేసాను, మా అల్లుడు 20-40 వేసాను. మొత్తం మా ఫారం మీద మొత్తం 40 ఎకరాలు వేసారు రైతు వచ్చేసి. తను వచ్చేసి ఇది ఏ రకం సార్ ఫీల్డ్ వచ్చేసి? ఇది 5531. మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికి 3 నెలలు అవుతా ఉంది కదా. చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అయి ఉంది. ఈ రైతు వచ్చేసి మీరు లాస్ట్ టైం ఏ మందు స్ప్రే చేశారు? ఫస్ట్ లాడియా స్ప్రే చేశాను. లాడియా తర్వాత ఇది వేరే వాళ్ళది క్యామ్లస్ అది చేశాను. తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఈ మెటోజ్ ఇది చేశాను. మెటోజ్ చేశాను. రెండు. ఎన్ని రోజులు అవుతుంది? ఖచ్చితంగా 8 రోజులు. ఖచ్చితంగా వాటికి 8 రోజులు. ఇది స్ప్రే చేసినప్పుడు మీ మిరప పంట ఇలా ఉండే, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది? గ్రోత్లో కానీ ఏది కానీ ఏమి ఎఫెక్ట్ ఏం కనపడలేదు. ఉన్నంత వరకు గ్రోత్ అది బాగా నీట్గా ఉంది. కాప్ సెట్టింగ్ అవుతుంది. తర్వాత ఈ బ్లాక్ ట్రిప్స్ కూడా తగ్గుతున్నాయి. ఎర్రనల్లి తగ్గుతుంది. అయితే నేను అంటుంది దాదాపు నేను చెక్ చేసుకుంటే కూడా చాలా వరకు తగ్గుతుంది. ఓకే, ఎక్కడో రేర్లీగా ఒక్కటి కనపడుతుంది, ఒక్కటి కనిపిస్తుంది. ఎర్రనల్లి గానీ తామర పురుగు గానీ కంట్రోల్ అవుతుంది. మీరు ఒకసారి గమనించవచ్చు, ఇక్కడ ఆకులు వచ్చేసి అంత ముందు ఎర్రనల్లికి మొత్తం మాడిపోయినటువంటి ఎర్రగా ఉన్నటువంటి ఇక్కడ ఉండే మందు తగలి ఉండే కింద మందు తగలలేదని చెప్పేసి అంటా ఉన్నారు. అది మీరు పైన గమనించవచ్చు ఎంత బాగుంది వచ్చిందని. అది ఇప్పుడు వచ్చే ఆకు అది కొంతవరకు. సో ఇక్కడ కూడా గమనించండి, మొత్తం ఎర్రనల్లి తామర పురుగులు కంట్రోల్ అయ్యి చాలా ఎక్సలెంట్ గా నీట్గా వస్తా ఉంది. కొనలు మాడిపోయినటువంటిది కూడా నీట్గా వస్తా ఉంది. చూడండి, తామర పురుగు ఉందా తాత? పువ్వులు 1-2 ఉండే అయ్యి. అది దాని గురించి మేము పెద్దగా ఆలోచించాము. అంతకుముందు ఎన్ని ఉండే? అంతకుముందు చెట్టుకి పువ్వుకి వచ్చి 10, 8, 9, 10 ఉండేవి. అట్లా కొంచెం రెగ్యులర్ అయింది. మాకేం లేదండి ఇప్పుడు ఈ కండిషన్ మీద ఈ నవంబర్ ఆఖరి దాకా ఉంటే ఎఫెక్టివ్, లేకపోతే మాకు 100% పంట వచ్చింది. ఇబ్బంది లేదు. నవంబర్ ఆఖరి దాకా. ఒకసారి కాపు చూపించండి ఒకసారి తాతగారు, ఎలా ఉందో బుడ్లు నేను పట్టుకుంటాను ఒకసారి. కాపు సెట్ అవుతా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎట్రా చూడండి ఒకసారి. మీరు కాపేం తెంపించలేదు కదా? తెంపించారు అంతకుముందు ఏమన్నా? ఓకే, ఎక్కడ చూసినా కూడా గుత్తులు కాయలు కాస్తా ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ ఉంది. ఎర్రనల్లి తామర పురుగు అటాక్ ఉన్నా కూడా ఏ మాత్రం ఎఫెక్ట్ లేదు. చాలా నీట్ గా క్లియర్ గా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మీరే స్ప్రే చేశారా? మీ అల్లుడు కూడా స్ప్రే చేశారా? నేను చేసా, నా అబ్బాయి ఇచ్చాడో ఏం లేదు తెలియదు. నిన్న చేశాడు. ఇంకా ఇచ్చాడంట.